ప్రార్థన చేసుకొని మనందరం కూడా ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినున్నట్లుగా నీ దయ, జాలి, కనికరం చేత మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు సమకూర్చి మీరు నడిపించి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై మమ్మల్ని అందరినీ కూడా నేటి వరకు సజీవులుగా ఉంచి నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి వాడి ప్రతి ఒక్క ఆలోచనను సిగ్గుపరిచినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై నీ నామగునకు మహిమ కలుగునట్లుగా ఈ పరిచర్యలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించి నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని మీరు దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. రైట్, మనందరం కూడా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇది 2వ అధ్యాయంలో మనందరం కూడా 14 వరకు, 12 నుంచి 14 వరకు ఆల్రెడీ ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నేను ఈ 14వ వచనం తర్వాత మామూలుగా వచనం వెంబడి వచనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. నాకు తెలిసి 3 వచనాలు 15, 16, 17 ఈ వచనాలు చాలా విలువైనవి. మనం ఈ వచనాలన్నిటిని కూడా గమనించగలిగితే ఈ వచనాల్లో అతి ప్రాముఖ్యమైన 4 అంశాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా 3 గురించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 4వది లోకాన్ని గురించినటువంటి సందర్భాలు. 1 దేవుడి గురించి, 2వది అపవాది గురించి, 3వది మన గురించి. వీటన్నిటికీ మూలమైంది ఏంటంటే లోకం. ఇందులో చాలా విషయాలు దేవుని ఆత్మ పొందుపరిచి ఉంది. నేను గత కాలంలో చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ ఈసారి దేవుడు ఇదే విషయాలు, చాలా విషయాలు నాకు బోధ చేస్తున్నప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఇది ఇంచుమించుగా 3-4 సెక్షన్లు వచ్చేటట్టు ఉంది. అంటే 3-4 అవర్స్ దీన్ని ధ్యానం చేయడానికి దేవుడు కృపణిస్తున్నాడు. చాలా మంచి విషయాలు, ముఖ్యంగా క్రైస్తవులు ఎరిగి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో దేవుని పిల్లలు లేదా క్రైస్తవులు ప్రాముఖ్యంగా చాలా విలువైన విషయాలు, ఎరిగి ఉండవలసినటువంటి విషయాలు, తెలుసుకునేటువంటి విషయాలు. ఇది గనక ఈరోజు ఈ విషయాలు గనక మనకు అర్థం కాకపోతే మనం ఏమైపోతున్నామో కూడా అర్థం కాదు. చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుకుందాం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్ని తెలిసిన మాటల్లాగానే ఉంటాయి. ఇది ఎప్పుడు చదివేదే కదా, కంఠస్థమే కదా. ఈ వాక్యం చాలా మందికి కంఠస్థం కూడా ఉంటది. నాకు తెలిసి
ఈ వాక్యం క్రైస్తవుల నోళ్ళల్లో ఎక్కువగా నానుతూ ఉంటుంది. కానీ దీని విలువలను గనుక మనం ధ్యానం చేసుకోగలిగితే చాలా మంచి విషయాలు మనం ఎరిగి ఉండడానికి దేవుని ఆత్మ మనల్ని దర్శించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఆ మాటలు మనం చక్కగా చదువుకుందాం. చదివేటప్పుడు మీరు భాగాలుగా నేను విడదీసి చూపిస్తాను. మీరు అక్కడ టెక్స్ట్ లో ఉన్నటువంటి వ్యూని కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే ఇవన్నీ తెలిసిన వచనాలేగా, మన నోట చెవులో ఎప్పుడు వినే మాటలేగా అనిపిస్తుంది. కానీ దీని వెనకున్న దేవుని ఉద్దేశాలు ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. అలా గ్రహించకపోతే మనకి కలిగే నష్టం అంతా ఇంత కాదు. చదవండి. ఈ లోకమునైనను చూడండి. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇక్కడ చూడండి, ఇదంతా నెగిటివ్ కమాండ్ అన్నమాట. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనను లోకమును గనుక ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఇప్పుడు చూడండి, ఇలా చేయకుండా ఉంటే మంచిది అంటలా. అయ్యా, నువ్వు దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే ఇలా చేయకుండా ఉంటే మంచిదే కదా అన్నట్టుగా చెప్పట్లా. ఈ మాట ఒక కమాండ్, ఒక నెగిటివ్ కమాండ్ని ప్రత్యేకంగా గురి చూసి చెప్తున్నట్టుగా ఉంది. మీరు లోకాన్నైనా ప్రేమించండి, లేకపోతే దేవుణ్ణైనా ప్రేమించండి. ఇక్కడ ప్రేమను రెండు రకాల వ్యక్తుల మీద ఎలా చూపించగలుగుతున్నాం అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనలో ఉన్న ప్రేమ ఇటు లోకాన్ని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అనేది ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. లోకంలో కానీ, లోకంలో ఉన్నదానిని కానీ మీరు ప్రేమించొద్దు. ఇదేంటి? మనందరి మీద నెగిటివ్ కమాండ్. మీరు ఇట్లా చెయ్యొద్దు. చూడండి, ఆజ్ఞల్లో కూడా ఎక్కువగా చెప్పబడే మాటలన్నీ ఎలా ఉంటాయంటే, మీరు వ్యభిచరించొద్దు, నీ పొరుగు అనేది ఆశించొద్దు, ఫలాందు నువ్వు చెయ్యొద్దు. కన్ఫామ్గా చెప్తున్నాడు, ఫలాని పని మీరు చెయ్యొద్దు, వద్దు, కన్ఫామ్గా చెప్తున్నాడు. అట్లనే ఇక్కడ కూడా లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. లోకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రేమను గురించి పోలిక చేయడాన్ని ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లోకాన్ని గురించి మాట్లాడేటప్పుడు దేవుని ప్రేమ దానికి ఆపోజిట్ గా నిలబడి ఉంది. ఎందుకు దేవుడు ప్రేమను గురించి, లోకం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ప్రేమను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఈ రోజున మనందరం గ్రహించుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది గనక మనకి వచనంలో ఉన్న ప్రతి విషయాన్ని విడగొట్టి మనం చూసుకోవాలి. మళ్ళీ చదువునన్నా, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ప్రేమించమాకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూడండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిహాల్, నేను ఇప్పుడు ఏం చెప్పాను? నేను ఏం చదివించాను? తీసావా? బైబిల్ తీసావా? ఏం ఆలోచిస్తున్నావు?
ఇప్పుడు నేను చెప్పిందంతా నీకు ఎగ్జామ్ పెడతాను ఇప్పుడు అయిపోయినట్టు. కాన్సన్ట్రేషన్గా వింటూ నేర్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచు. ఇక్కడ మొదటి 15 వచనంలో లోకము అని ఎన్నిసార్లు చెప్పబడింది? 3 సార్లు చెప్పబడింది. ఒక్క వచనంలో లోకము 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 అని 3 సార్లు చెప్పబడింది. అంటే ఇప్పుడు ఈ 3 వచనాల్లో మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లోకాన్ని గురించి తెలుసుకోవాలి. అసలు లోకం అంటే ఏంటి? ఇక్కడ దేవుని దృష్టికి లోకం అంటే ఏంటి, అపవాది దృష్టికి లోకం అంటే ఏంటి, మనుషుల దృష్టికి లోకం అంటే ఏంటి అనేది అర్థం కాదు. ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయి. ఒకటి దేవుడు ఉన్నాడు, లోకాధికారి అయిన అపవాది ఉన్నాడు, మనం ఉన్నాం. 3 రకాల పాత్రలు ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే లోకం. అసలు లోకం అంటే ఏంటి అనేది మనకిక్కడ ఈరోజు మరి ఈ మాట ధ్యానం చేస్తే సరిపోద్దేమో. అసలు లోకం అంటే ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ప్రాముఖ్యమైనవి 2 అనుభవాలు. ఒక మనిషి అంటే లేకపోతే రక్షించబడిన విశ్వాసి, లేకపోతే క్రైస్తవులు, దేవుని పిల్లలు, వీళ్ళు లోకాన్నైనా ప్రేమించాలి లేదా దేవుణ్ణైనా ప్రేమించాలి. మనలో ఉన్న ప్రేమ ఈ రెండిటిలో ఎక్కడో ఒక చోట నడిపించబడతా ఉంటుంది. ఈ 2 భాగాల్లో దేనిదో దాని దగ్గర మనలో ఉన్న ప్రేమ నడిపించబడతా ఉంటుంది. ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటి? ఇక్కడ మనకు అర్థం కావాల్సిందేంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మన గురించి ఏం కోరుకుంటున్నాడంటే, నానా నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు, నువ్వు దేవుణ్ణే ప్రేమించు. ఇది దేవుని యొక్క చిత్తము అని రాసి. అంటే ఇక్కడ అంతా మనకు కనపడేది ఏంటంటే లోకాన్ని చూపిస్తున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని చూపిస్తున్నాడు. కానీ మనం ఇప్పుడు ఎరగవలసింది ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని మనందరం కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన ఉంది. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇందులో 4 భాగాలు ఉన్నాయి. 3 వచనాల్లో 4 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి దాన్ని మనం చూస్తే, లోకమునైనను లోకములో ఉన్న దానినైనను నువ్వు ప్రేమించొద్దు. రెండవది మనం గనక చూస్తే, లోకంలో ఉన్నదంతా కూడా నీ తండ్రి వలన అనుగ్రహించబడింది అయితే కాదు. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. 4 భాగాలు ఉన్నాయి ఇందులో మనకు అర్థం కావాల్సింది. ఒకటి, లోకము గాని లోకములో ఉన్న దానిని గాని నువ్వు ప్రేమించొద్దు. రెండవది ఏమంటున్నాడు? లోకంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి వలన వచ్చినవి కావు. తండ్రి వలన అవన్నీ అనుగ్రహించబడలేదు, లోకంలో ఉన్నాయి. మూడవది ఏంటి? లోకము దానికి ఒక ఆశ ఉంది, అది గతించిపోద్ది, అదేం నిలబడదు. నాలుగవది, దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచుంటాడు. ఇది ఇందులో 4 అంశాలు. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాల్లో ఎవరెవరి గురించి ఉన్నాయంటే, మెయిన్ లోకాన్ని గురించి ఉంది. అందులో లోకంలో దేవుని గురించినటువంటి సంగతులు ఏంటి, లోకానికి దేవునికి సంబంధం ఏంటి, లోకానికి అపవాదికి సంబంధం ఏంటి, మనకి లోకానికి సంబంధం ఏంటి, ఈ 3 విషయాలు. మొత్తం 4 సందర్భాలు ఉన్నాయి 3 వచనాల్లో. అందులో
ఎవరెవరి గురించి ఉందంటే ముగ్గురు గురించిన సందర్భాలు. అవి ఎవరెవరు? ఒకటి దేవుడు, రెండవది సాతాను, మూడవది మనం. చూడండి, వీళ్ళందరికీ ఒక్కటే కామన్ వర్డ్ కనపడేది ఏంటి? 3 వచనాల్లో కామన్ వర్డ్ లోకము, లోకము, లోకము. చూడండి, 15వ వచనంలో 3 సార్లు లోకం అని ఉంది, 16వ వచనంలో లోకం అని ఉంది, అలాగే 17వ వచనం కూడా లోకం అని ఉంది. అంటే ఈ 3 వచనాల్లో కామన్ గా కనపడేది ఏంటంటే లోకం. ఇప్పుడు మనకి ఏ ఏ విషయాలు ఎలా అర్థం కావాలి? ఇప్పుడు జనరల్ గా చూడండి, మనం చదివినప్పుడు చాలా క్లారిటీగా మనకి ఈజీగా అర్థమైపోయినట్టుగా ఉంటది. ఇప్పుడు వీటిల్లో భాగాల్ని డివైడ్ చేసి ఆలోచించకపోతే అన్నీ అర్థమైనట్టుగానే ఉంటది, కానీ మొత్తం అర్థమైపోద్ది. గమనించారా? అంటే చాలా ఈజీగా వాడుక భాషలో మనం చదువుకున్నట్టుగా ఒక కంఠస్థంతో కూడినటువంటి ఒక మాట స్పష్టంగా మాట్లాడినట్టుగా ఉంటది, కానీ కాదు. ఇది చాలా క్రైస్తవులు అనబడిన వాళ్ళకి, దేవుని పిల్లలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి, చాలా విలువైన. మరి మీరు వినేటప్పుడు ఎంతవరకు ఇది మీకు అర్థమవుతుంది అనేది చాలా జాగ్రత్తగా పరీక్షించుకోకపోతే మనకు చాలా నష్టం కలిగింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి నేను చదివిస్తున్నాను, మళ్ళీ ఒకసారి ఈసారి చదివేటప్పుడు ఒక్కొక్క వచనాన్ని విడదీసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. అప్పుడు మనకి చాలా స్పష్టంగా ఒక్కొక్క వచనం వెనక ఉద్దేశం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చదువు నాన్న మళ్ళీ ఒకసారి. ఈ లోకమైనను, ఇప్పుడు చూడండి, ఈ లోకమైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కన్ఫామ్ గా చెప్తున్నాడు. ఇప్పుడు లోకమును, లోకములో ఉన్న దానిని ప్రేమింపకుడి, ప్రేమించవద్దు అని చెప్తున్నాడు. కన్ఫామ్ గా. అంటే ఒక నెగిటివ్ కమాండ్ ని, ఒక రూల్ ని పాస్ చేస్తున్నాడు దేవుడు. మీరు ప్రేమించవద్దు, కథం, అంతే. ఈ 3 వచనాల్లో ఇదే మెయిన్ టాపిక్ అంతా కూడా ఈ వచనంలో నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అన్నాడు కదా, మరి మిగతా కింద వచనాలన్నీ ఏంటి? మిగతా 2 వచనాలు, 3 వచనాలు వివరణ ఏంటి అంటే, నువ్వు దేన్ని ఎందుకు ప్రేమించకూడదో రీజన్ చెప్తున్నాడు. నువ్వెందుకు ప్రేమించకూడదో, లోకాన్ని, లోకంలో ఉన్నవి నువ్వు ప్రేమించొద్దు. వై, ఎందుకు ప్రేమించొద్దు అని చెప్తున్నాడు మిగతా విషయాలు. చదువునానా? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఇప్పుడు చూడండి, ఎవడైనా లోకాన్ని గనక ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో నుండదు. కన్ఫర్మ్. తండ్రి ప్రేమకి లోకాన్ని ప్రేమించడానికి తేడా ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రేమించటం అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ప్రేమించటం అనే మాటకు అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే సహజంగా వెంబడించడం, ఫాలో అవటం, ఇష్టపడడం, ప్రేమించిన దాని కొరకే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉండటం. గుర్తుపట్టారా? ప్రేమించిన దాని కొరకే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉంటది మన జీవితం. గమనించారా? ప్రేమించటం వెనక పనిచేసే ఆలోచనలు మనం గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకో. ప్రేమించే వాళ్ళు వెంబడిస్తారు. ప్రేమించే వాళ్ళు వాళ్ళ కొరకు ఏ త్యాగమైనా చెయ్యాలనిపిస్తుంది. ప్రేమించే వాళ్ళ కొరకు బ్రతకాలనిపిస్తుంది. గమనించారా? ఇప్పుడు లోకమును ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమిస్తే దేవుడు ఏమంటాడంటే, తండ్రిలో ఒక ప్రేమ ఉందంట, ఆ ప్రేమ నీలో ఉండదంటాడు. మళ్ళీ చదువునా మాట. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ, ఎవడైనను లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమించడు అంటున్నాడా? తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడా?
తండ్రి పాపిని ప్రేమించడు అంటున్నాడా? తండ్రిలో ఉన్న ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడా? మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే తండ్రిలో ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమ నీలో ఉండదు. ఈ వచనం వెనక చాలా దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ఉంది. దాన్ని ఇది గనక అర్థం కాకపోతే ఆ విషయాలు ఎంత నష్టంగా ఉంటుందో మనకు అర్థం కాదు. మరలా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోండి. దేవుని చేత మనం ప్రేమించబడతాం, అందులో కొలత ఏం మారదు. నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. ఇట్ విల్ బి ష్యూర్. కానీ తండ్రిలో ఒక ప్రేమ ఉందంట, ఆ ప్రేమ మాత్రం నీలో ఉండదు అంటున్నాడు. అంటే లోకాన్ని ప్రేమించే వాడి దగ్గర ఎవరి ప్రేమ ఉండదంటే దేవుని ప్రేమ వారిలో ఉండదు. కానీ మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవునిలో ఉన్న ప్రేమ నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే దేవునిలో ఉన్న ప్రేమ మనలో ఉంటే అది మనకు జీవం. అంటే మన మనిషిని బ్రతికించేది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు మీకు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొత్తం మీకు ఆల్రెడీ వెల్ నోటెడ్. ప్రేమలో ఎన్ని గుణాలు ఉంటాయో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు అవి మనిషికి భూమండలం మీద జీవాన్ని ఇస్తాయి. అంటే చనిపోయిన వాడిని బ్రతికించేది ఏంటంటే ప్రేమే. ఇప్పుడు ప్రేమ ఎవరిది ఎక్కడిది అనేది మనం ఇక్కడ చూడాలి. మనం లోకాన్ని ప్రేమించడం అనేది ఒకటి, దేవుని ప్రేమ మనలో ఉండటం అనేది ఒకటి. దేవుని ప్రేమ మనలో ఇప్పుడు ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు మనకేం తెలియాలంటే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు అనేది తెలియాలి. చూడండి, ఇక్కడ ఈజీగా ఉంటుంది, కానీ చాలా జ్ఞానంగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. మనకి ఈ వర్డ్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా వాడేటువంటి పదాలు, కానీ దీని వెనక దేవుని ఆలోచన, ఆ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి ఉద్దేశం మనకు అర్థం కాకుండా పోద్ది. అలా కాదు, అంటే షార్ప్గా ఉండాలి. ఇది కనీసం ఒక 10-15 సార్లు నువ్వు చదివితే తప్ప, ఆ ఒక్కొక్క విషయం విడదీసుకుని చూసుకుంటే తప్ప ఆ లింకప్ అర్థం కాదు. నేను చాలాసేపు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు చూడండి, దేవుని కోణంలో గనక మనం చూస్తే, దేవుని మనసు కలిగి గనక మనం చూస్తే, ఈ లోకాన్ని ఏ దృష్టితో దేవుడు చూస్తున్నాడు? దేవుడేమో మనకేం చెప్తున్నాడంటే, నువ్వు లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దని చెప్తున్నాడు. దేవుని మనస్సులో ఉండి, అంటే ఆయన కోణంలో ఉండి లోకం సంగతి ఏంటి అని గనక చూస్తే మనకేమర్థం అవుద్ది? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 3:16లో మనకేమని రాసి ఉంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ఇదే లోకాన్ని దేవుడేమో ప్రేమిస్తున్నాడు, మనల్నేమో నువ్వు ప్రేమించొద్దు, లోకంలో ఉన్నవి నువ్వు ప్రేమించొద్దు అంటే ఇదేం లెక్క? అంటే ఇక్కడ దేవుని ఉద్దేశంలో లోకం సంగతి ఏంటి, సాతాను ఉద్దేశంలో లోకం సంగతి ఏంటి, మన ఉద్దేశంలో లోకం యొక్క సంగతి ఏంటి అనేది మనకి విడివిడిగా అర్థం కావాలి. ఒకవేళ ఇలా గనుక అర్థం కాకపోతే అక్కడ ఊరికే మనం చదువుకుంటూ వెళ్తాం, అక్షరానుసారంగా చూస్తామే తప్ప ఆత్మానుసారంగా ఈ సంగతులు కరెక్ట్గా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం రాదు. ఈరోజు ఈ పాఠం గనక మనకి తెలియకపోతే, సరిగా గ్రహింపు రాకపోతే మనకు కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వెళ్ళి కూర్చో, వెళ్ళే కూర్చో. ఇప్పుడు చూడండి,
జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న, యోహాను సువార్త 3:16 చదువు నాన్న. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు గమనించారా? దేవుడేమో ప్రేమిస్తున్నాడు. మామూలుగా ప్రేమించడం కాదు, ఎంతో, అన్లిమిటెడ్. కానీ ఇదే లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, మనల్ని మాత్రం ప్రేమించొద్దు అని కన్ఫామ్ గా చెప్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో లోకం అంటే ఏంటి, మన దృష్టిలో లోకం అంటే ఏంటి అనేది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు దేవుని దృష్టిలో లోకం అంటే అర్థం ఏం చేసుకోవాలి? లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించనని రాయబడి ఉంది. ఇప్పుడు ప్రేమించడానికి గల కారణం ఏంటి? లోకం అంటే ఏంటి? ఇప్పుడు లోకం అంటే ఏంటి? పెద్దలు ఈ భూమండలం మీద ఏమన్నారంటే, లోకం అంటే దేశం కాదు, లోకం అంటే మనుషులోయ్ అన్నారు. అంతేనా? నేను అన్న దేశం అంటే మట్టి కాదు, మనుషులు. ఇప్పుడు చూడండి, లోకం అన్నా దేశం అన్నా ఒకటేలే. అంటే మట్టి కాదు, మనుషులు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో లోకం అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైందా? అంటే టెక్స్ట్ చూడండి, యోహాను సువార్త 3:16కి, మొదటి యోహాను పత్రిక 2:15కి తేడా అర్థం చేసుకోండి. యోహాను సువార్త 3:16లోనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో లోకం అంటే ఏంటి? ఇప్పుడు మనుషులు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనుషుల దృష్టిలో ఇప్పుడు యోహాను దేవుని ఆత్మ ద్వారా ఏమని చెప్తున్నాడు? నువ్వు లోకాన్ని కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ నువ్వు ప్రేమించేవనుకో, దేవుని ప్రేమ నీలో ఉండదు అని చెప్పాడు. ఇది ప్రమాదం. ఇప్పుడు లోకం అంటే మనుషులు అనే విషయం, దేవుని దృష్టిలో లోకం అంటే ఎవరు? మనుషులు. ఇప్పుడు చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి నాన్న. అక్కడే మొదటి యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం 15వ వచనం. మరియు తండ్రి తన కుమారుని, ఇప్పుడు చూడండి, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట. ఇప్పుడు చూడండి, తండ్రి తన కుమారుణ్ణి ఇప్పుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. ప్రేమించడాన్ని ఎలా చూపిస్తున్నాడంటే, నేను ప్రేమించాను, లోకాన్ని ప్రేమించాను అన్నప్పుడు ప్రేమకు గుర్తుగా మనం ఏం చూస్తున్నాం అంటే, తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకం కొరకు, లోకాన్ని రక్షించడం కొరకు పంపించాడు. మళ్ళీ చదువునా, పిల్లలకు అర్థమవుద్ది. తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. ఇప్పుడు చూడండి, లోకాన్ని రక్షించడానికి ఒక ప్రేమ ఏం చేసిందంటే, తన బిడ్డని, తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా పంపించింది. ఇప్పుడు ప్రేమలో ఏం చూస్తున్నాం మనం? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమలో మనం ఏం చూస్తున్నాం అంటే, తండ్రి తన కుమారుణ్ణి తన పిల్లల్ని రక్షించడానికి పంపించాడు. అంటే ఇప్పుడు ప్రేమలో ఏం కనపడుతుందంటే, రక్షణ కనపడుతుంది. ఎవరికి? పాపికి రక్షణ కనపడుతుంది. పాపికి ఎందుకు రక్షణ కావాలి అంటే, పాపికి ఆజ్ఞను అంటే దేవుణ్ణి ప్రేమించకపోవటం వల్ల, ఆజ్ఞ అతిక్రమం వల్ల ఇప్పుడు ఏమైంది? మనిషి జీవితంలోకి పాపం, మరణం, నిత్య మరణం అనేది వచ్చింది. ఇప్పుడు దాని నుంచి తండ్రి లోకమును ప్రేమించినప్పుడు దేవుడు దాని నుంచి ఏం చేశాడంటే, తన కుమారుని పంపించాడు. ఎలాగా? దేని కొరకు? రక్షణ కొరకు. ఇప్పుడు యేసు క్రీస్తుని గురించినటువంటి ఏ వాక్యం నువ్వు వింటున్నా,
నిన్ను ప్రేమించి నీకు రక్షణ కలగజేస్తుంది అనే సంగతి నీకు గుర్తు రావాలి. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నావు, క్రీస్తును గురించినటువంటి తన ప్రియ కుమారుని గురించినటువంటి వాక్యం వింటున్నావు. ఇందులో ప్రేమను చూపించాడు. ఈ ప్రేమలో ఏం కనపడుతుందంటే పాపికి రక్షణను అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇది ప్రేమలో కనపడేటువంటి మొట్టమొదట సంపూర్ణమైన గుణం. రెండవది చదవండి. ఇదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి అన్న. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపములకు మాత్రమే కాకుండా సర్వలోకమునకును శాంతికరమై ఇప్పుడు చూడండి, ఉన్నాడు. ఇక్కడ కూడా ఏం పదం వాడుతున్నాడు? సర్వలోకం మొత్తం. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎలాగా? ప్రేమకు ఏం రుజువు చూపిస్తున్నాడంటే పాపం నుండి, శాపం నుండి విడిపించి నీకొక నిత్య శాంతి సమాధానాన్ని కలగజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనకు అర్థం కావాలి. నేను చెప్తున్నాను, ఈ నడక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా ఎన్ని విషయాల్లో కోల్పోతున్నామో గ్రహింపు రావాలి. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, బాగుంది, మంచిగా ఉంది. లోకాన్ని దేవుడు ప్రేమించేటప్పుడు ఆయన ప్రేమకు గుర్తుగా ఏం చేస్తాడంటే పాపికి రక్షణ ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ శాంతి సమాధానాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. మీరు గుర్తుపట్టారా? అంటే ప్రేమ వెనక ఏముంది? శాంతి సమాధానం. లోకం మొత్తానికి, ఇది ఒకళ్ళకి, ఒక మనిషికి, ఇద్దరు మనుషులు కాదు, లోకం మొత్తానికి ఇస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, భూమండలం మీద శాంతి సమాధానం కొరకు ఎన్ని కోట్ల మంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటారు? ఆలోచించండి. సమాధానం కొరకు చూడండి, నానా నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే ఏమంటారు? ఏంటంటే నా మైండ్ పని చేయట్లేదండి, అందుకే తాగుతున్నా. అవునా కాదా? ఎరా రోడ్లెమ్మటి ఎందుకు పనుకున్నావురా అంటే ఏమండి అక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, నా మైండ్ ఏం పని చేయట్లేదు, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద కోట్లకు అధిపతులైనటువంటి సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ మ్యాన్లు, వాళ్ళు చివరి ముగింపులో వాళ్ళు చనిపోయినప్పుడు ఏమని రాశారంటే అన్నీ ఉన్నాయి కానీ మాకు శాంతి లేదు, సమాధానం లేదని రాశారు. ఎంతో మంది, ఒకళ్ళు కాదండి, రెండు కాదండి, నెట్లో కొట్టి చూడండి, చాలా మంది పేర్లు వస్తాయి. ఇప్పుడు ప్రేమ వెనక చూడండి, తన కుమారుణ్ణి పంపించి రక్షించడమే కాకుండా లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా నెమ్మది సమాధానం ఇచ్చి శాంతి సమాధానం ఇచ్చేది ఆయనే. మరి నువ్వు తాగితే శాంతి సమాధానం అవుతుంది లేదా ఏంటి? దట్ ఇస్ ఆల్ టెంపరరీ, కొద్ది కాలమే. అందుకని దేవుని వాక్యం ఏం చెప్పారు? ఎంతో ప్రేమించాడు, అన్లిమిటెడ్. ఈ రోజున ఇలా దేవుడు ఏ ప్రేమనైతే చూపించాడో ఆ ప్రేమ అంటే నీలో ఉండదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, నీ పొరుగువాడికి ప్రేమ చూపించకపోతే వాడు ఏమైపోతా ఉంటాడు? వాడు నశించిపోతూ ఉంటాడు, నరకానికి సిద్ధపడుతూ ఉంటాడు, వాడు పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటాడు, శాంతి సమాధానం లేకుండా నశించిపోతూ ఉంటాడు. ఇప్పుడు నశించిపోయేవాడిని కాపాడే ప్రేమ యొక్క గుణాలు నీలో ఉండవు. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి. ఇప్పుడు చూడండి, నీ కళ్ళ ముందర నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, రక్షమతులు నశించిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నా నీ మనసుకి ఏమాత్రం చలనం ఉండదు, నీకేమాత్రం బాధ, చింత, దిగులు ఉండదు. అందుకని దేవుడు ఏమంటాడంటే, నానా ఒక వ్యక్తి కనుక లోకాన్ని ప్రేమిస్తే, నేను మనుషులకి, ప్రపంచానికి నేనే ప్రేమ చూపించానో ఆ ప్రేమ నీలో ఉండదు. అయిపోయింది. అంటే ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించిన రక్షణ నీ ద్వారా జరగవలసినటువంటి దేవుని ప్రేమ యొక్క సంపూర్ణత మొత్తం ఆగిపోద్ది.
ఇప్పుడు ప్రేమ ఓర్చుకొనును అంది. అంటే ఇక నీ జీవితంలో ఎవరిని ఓర్చుకోలేవు. ఇది ఎంత ప్రమాదమో చూడండి. ఎవడైనా పచ్చగా ఉంటే ఇప్పుడు లోకరీతి సామెత ఉంటుందిగా, పచ్చగా ఉంటే ఆడు కళ్ళల్లో నొప్పులు పోసుకుంటాడు అంట. ఎవడైనా దేవుని ప్రేమలో నమ్మకంగా యథార్థంగా ఉంటే పక్కనోడు తట్టుకోలేడు. ఎవడాడు? దేవుని ప్రేమ లేనివాడు. మీకు చదివిస్తేనే మంచిది అనిపిస్తుంది. చదవండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవండి. మీకు ఆ నడకను నేను చూపిస్తే కనుక క్లారిటీగా అర్థమవుతుంది. చదువునానా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి మీరు కంటిన్యూ చేయండి. మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను. ఇప్పుడు చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడి. ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకసారి మీరు చాలా జ్ఞానంగా ఆలోచించాలి. మళ్ళీ చదువునానే? మనుషుల భాషలతోనూ. ఇప్పుడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అంటే భూమి మీద పరలోకంలోను 2, పరలోక భాష, భూలోకంలో ఉన్నటువంటి భాష, ఈ 2 భాషలను మాట్లాడినా ప్రేమ లేని వాడు. ప్రేమ కనుక నీలో లేకపోతే, నేనేమంటానంటే భాషలకి ప్రేమకి లింక్ ఏంటి ఆలోచించారు ఎప్పుడైనా? అంటే దేవుడు ఒక భాషనిస్తే ఆ భాష వెనక ఏముండాలో తెలిసిన ప్రేమ ఉండాలి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ భార్యతో నువ్వు మాట్లాడేటప్పుడు ప్రేమ కనపరచు, నీ భర్తతో నువ్వు మాట్లాడేటప్పుడు ప్రేమ కనపరచు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు ప్రేమ పిల్లలతో మాట్లాడు, వాళ్ళ మధ్యలో ప్రేమ కనపరచరు. అంటే ప్రేమ లేకుండా మనిషి బ్రతుకుతాడంటే బ్రతకలేడు. అంటే బ్రతుకున్నావన్న పేరు ఉంటది కానీ నువ్వు చచ్చిన వాడవే. ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదమో గుర్తుపట్టండి. ఏమో వింటున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా గుండెకాయ ఒక పక్క సగం జారిపోయింది, ఇంకో పక్క కూడా జారిపోయింది అనిపించింది నాకు. ఇవాళ నా దేహం దీన్ని ధ్యానం చేయడానికి నా దేహంలో బలం సరిపోలే. ఇవాళ తల తిరిగిపోయింది నాకు, నేను భరించడం కష్టమైపోయింది. అంటే ఒక ప్రేమ గనుక లేకపోతే నీ మధ్యలో ఎన్ని బంధాలున్నా, భర్తని భార్యని పిల్లలని ఎన్ని బంధాలున్నా, ఒక ప్రేమ గనుక నువ్వు కనపరచకపోతే నువ్వు క్రీస్తులో నుండి వేరై నువ్వు లోకాన్ని ప్రేమించే వ్యక్తివిగా మారిపోతావు. ఒకవేళ దేవుని ప్రేమ కనుక నీలో ఉంటే నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, వాళ్ళకు నెమ్మది సమాధానం ఉండే జీవితాన్ని నీలో కనపరుస్తావు ఇతరులకి. ఇప్పుడు నిన్ను బట్టి నీ ఇంట్లో శాంతి సమాధానం ఉందండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఎక్కువగా బిడ్డలను బట్టి నెమ్మది సమాధానం లేని కుటుంబాలు 100 ఉన్నాయి. ఏ కుటుంబాన్ని చూడండి, బిడ్డలను బట్టి ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు చెప్పండి, చూపించండి. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళలో లోకం ఉంది. లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు, లోకం కొరకే బ్రతుకుతున్నారు. ఏమంటే అర్థమైందండి? సింపుల్ గా ఉంటది, కానీ ప్రమాదం చాలా పెద్దవి జరుగుతున్నాయి. కానీ ప్రజలకి ఏం అర్థం కావట్లా. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సింపుల్ గా ఉంటది కానీ ప్రమాదం చాలా పెద్దగా జరుగుతుంది. కానీ అంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నట్టు ఎవరి మనసుకి చలనం లేకుండా దీన్ని ఏమంటాం, లెప్రసీ వాళ్ళ శరీరం గనక ఎలుకలు వచ్చి కొరుకుతున్నా కూడా వాళ్ళకి స్పందన ఉండదండి శరీరం. ఈ రోజున అంత ప్రమాదం జరుగుతుంది. ప్రపంచం ప్రేమను కోల్పోయి ప్రేమ చల్లారిపోయేటువంటి దినాలు ఎందుకు ఈ కాలాల్లో మనం చూస్తున్నామంటే దానికి కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు కానీ దేవుని ప్రేమ వారిలో లేదు, ఉండదు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో లోకం పనిచేస్తుందో వాళ్ళు సహించుకోలేరు. భర్త భార్యను సహించుకోలేరు, భార్య భర్తను సహించుకోలేరు. ఎందుకంటే ప్రేమలో సహనం ఉంటుంది, ప్రేమలో ఓర్పు ఉంటుంది, ప్రేమలో తగ్గింపు ఉంటుంది, ప్రేమలో అన్లిమిటెడ్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి అంటే దేవునివి,
ఈరోజు మనుషులందరూ ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని కొరకు వాళ్ళ ప్రాణాత్మ శరీరాల్ని అప్పగించుకునే వాళ్ళు లేరండి. నువ్వు దేవుని ప్రేమించినప్పుడు మొట్టమొదట నీలో కనపడేది ఏంటంటే నీ దేహాన్ని దేవుని యొక్క చిత్తం చేయడానికి మాత్రమే అప్పగించబడింది. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని మీరు చూడండి. ఆయన జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని ఈ రక్తమాంసంలో జరిగించడానికి శిలువ శ్రమలను కూడా లెక్క చేయకుండా బ్రతికాడు ఆయన. ఎన్న తగినవిగా ఎంచుకోలేదు. ఈ రోజు నువ్వు ప్రభువుని నమ్మితే నీకు శరీరంలో శ్రమ ఉండకూడదు, రోగం ఉండకూడదు, అసలు ఏ బాధలు ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ లోకానికి శాంతి సమాధానం అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎన్ని పరిస్థితులు నీ మీద పడుతున్నా నీ హృదయంలో దేవుడిచ్చిన శాంతి సమాధానాన్ని, నెమ్మదిని, పరిశుద్ధతని ఎవ్వడో టచ్ చేయలేడు. ఎవ్వడి వల్ల కాదు. గుర్తుపెట్టారా? నేను ఎంత వివరించాలో నాకు నా హృదయం ఉప్పొంగిపోతుంది. నేను ఎంత చెప్పాలి, ఎంత వివరించాలన్నా కూడా నా వల్ల కాదేమో అని అనిపిస్తుంది. దేవుడు అంటాడు, నాలో ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమ నీలోకి ఉండదు. ఏ వ్యక్తిలో లోకం ఉంటుందో అతనిలో దేవుని ప్రేమ. ఇప్పుడు చూడండి, లోకానికి ఏం పేరు ఉందంటే లోకము దాని నటన గతించిపోవునని రాశాడు యాకోబు. లోకానికి ఒక నటన ఉందంట, అది నటిస్తుందట, అది నిలబడదు, అంతవరకు నిలబడదు, అది గతించిపోద్ది. ఇప్పుడు నీ భార్యను నువ్వు ప్రేమిస్తావు, అది నటన. ఎందుకు? దేవుని ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు నటించే ప్రేమ అంతా కూడా నీ అవసరాన్ని బట్టి అనుకూలంగా మాటలతో చిత్రహింసలు పెడతారండి. అసలు ఆ పదాన్ని నేను వివరించలేను. దేవుని చిత్తం చేయడానికి దేవునితో సాంగత్యం చేయమని బతిలాడుతుంటే ఎలా ఉంటుంది తెలిసిన, ఎదురు కౌంటర్లు వేస్తూ నువ్వు అలా కాదు, నువ్వు ఇలా అని హింసిస్తూ ఉంటారు. నీ ఊహ కందని ఒక భయానకరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తాయి. అందుకని నేను ఏమంటానంటే, ప్రతిరోజు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ప్రతిరోజు మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, 91 కీర్తన, ప్రతిరోజు ఈ 3 చదివితే ఎంత బాగుండు. అంత టైం ఎవడుకుంటుంది చెప్పండి? అంత సమయం ఏముంటుంది? చూడండి, ప్రార్థనలోనే కూర్చుంటారు. నిన్న మోహన్ జోనా గారు ఒక 1 మినిట్, దాన్ని ఏమంటాం, షార్టా ఏమో, వీడియో షార్ట్, ఆ 1 మినిట్లో అయ్యగారు ఏమంటున్నాడంటే, ఆయన వాక్యం చెప్తూ, ఒక యవనస్తుడంట బైబిల్ పెట్టుకున్నాడు, బైబిల్ లోపల సెల్ ఫోన్ పెట్టుకున్నాడు, సెల్ ఫోన్ పెట్టుకొని సినిమా చూస్తున్నాడంట మందిరంలో. వాక్యం చెబుతూ ఉండగా సినిమా చూస్తున్నాడంట ఈడు. అయ్యగారు అది చూశాడు. అయ్యగారికి ఎట్ట కనపడింది? వీడి వెనక అద్దం ఉంది, వీడు కూర్చున్న వెనక అద్దం ఉందంట. అద్దంలో నుంచి వీడు ఏం చూస్తున్నాడో అయ్యగారికి కనపడుతుంది. వాక్యం చెప్పేది అయ్యగారికి లేపు నుంచోబెట్టి, ఒరే ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పురా అంటే ఏం చెప్తాడు? ఆడు ఇక్కడ కూర్చుంటాడు, ఫోన్ చూస్తూ ఉంటాడు, టచ్ దాన్ని ఇటు కెలుగుతూ ఉంటాడు. అంటే నువ్వు వినేది ఏంటో నీ మనసుకు విలువలు అర్థం కావట్లా. ఇప్పుడు నీలో లోకం ఉంది కనుక దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి సంగతులు ఉపదేశం నీకు చేయబడుతున్నప్పుడు నువ్వు ఫోన్లు చూస్తూ ఉంటావు అంతే. ఇప్పుడు దానికి ఏం అడ్డం పెడతావు? బైబిల్ అడ్డం పెడతావు అంతే. నేనేం చూస్తున్నాను? బైబిల్ చూస్తున్నాను అంటావు. నీకు బైబిల్ డైరెక్ట్గా ఉంది కదా, బైబిల్ తీసుకొని కూర్చోవచ్చుగా. ఫోన్లో బైబిల్ చూస్తున్నాను అంటాడు. చూసారా ఎంత ఒళ్ళు బద్ధకమో చూడండి. కళ్ళ ముందర జీవగ్రంథం ఉన్న బైబిల్ను చూడడం అలవాటు ఉండదు వీడికి, అది కూడా ఫోన్లోనే చూడడం అలవాటు. నేను ఇంకేం చెప్పాలి? నేను నాన్న అందుకే చెప్తున్నాడు, లోకానికి ఒక నటన ఉంది, అది నటించింది, కానీ దాని నటన గతించిపోతుంది. ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు,
4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమేమి విషయాలు చెప్తున్నాడు? లోకమునైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. రెండవది, లోకంలో ఉన్నదంతా కూడా నీ తండ్రి వలన కలిగినవి కావు అవన్నీ. ఏంటి అయ్యి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఈ 3 నీ తండ్రి వలన కలిగినవి కావు. మూడవది ఏంటి? లోకము దాని ఆశ గతించిపోద్ది, అదేం ఉండదు. ఏం గతించిపోద్ది అంట? ఆశలు గతించిపోద్ది. అంటే ఈ మూడిటిలో ఏమున్నాయి కామన్ గా? వర్డ్ ఆశ, ఆశ, ఆశ. ఈ ఆశ అనేది వన్ డే అది ముగించబడుతుంది. ఇప్పుడు 4వది ఏంటి? దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలబడతాడు. ఇది దేవుని చిత్తం అన్న దగ్గర ఆశ అంటే బాగుంటుందేమో. ప్రైజ్ ది లార్డ్. దానికి కూడా ఆశ అనే పదం కలిపితే పోతుంది. దేవుని చిత్తం అన్నా ఆయన పట్ల ఆశ కలిగి ఉండడం అన్నా ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదం ఎంత పెద్దదో చూడండి. దేవుడు ఒక వ్యక్తికి ప్రేమ చూపించినప్పుడు అతనికి రక్షణ వస్తుంది, మారు మనసు. ఇంకా చదవండి, అక్కడే 1 యోహాను పత్రిక 4:9 కూడా చదువునానా. 9వ వచనంలో కూడా దేవుడు తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపించాడో చెప్తాడు. చదువున్నాను. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, చూడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని. రే బాబు, ఉల్లిపాయల బండోడు, సంపేత్తనాడు. ఆదివారం ఉదయం పూట వస్తారంటే కరెక్ట్ టయానికి వస్తారు. ఈ పనికి మళ్ళీ మంద వీడికి వ్యాపారం చేసుకోవడానికి ఈ సందే దొరికింది అడిగి. బాబు, గొట్టాల్లో ఉల్లిపాయలు అని అరిచేవాళ్ళు కథ. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, వినరు అంతే. రైట్, వినండి. ఈ విషయాలు ఎంత నష్టం కలుగుతుందో మనం గుర్తుపట్టకపోతే చాలా ప్రమాదం. చూడండి, దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు మనిషికి రక్షణ ఇస్తున్నాడు. చూడండి, ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడంట, తన ఆత్మను రక్షించుకోలేడు అంట. ఇప్పుడు రక్షణ అంటే ఎవరికి? ఆత్మకు. ఎందుకని? ఆత్మకు మరణం లేదు. వింటున్నారయ్యా? ఒకసారి మీ మనసులో మిమ్మల్ని గురించి మీరు ప్రశ్నించుకోండి. నాలో ఉన్న ఆత్మకు మరణం లేదు. నొప్పి బాధ తెలిసేది ఆత్మక, శరీరానిక? నొప్పి బాధ తెలిసేది. ఈ రోజున శరీరంలో ఉండగా పాపం చేస్తావు, శిక్ష నీ ఆత్మ అనుభవిస్తుంది. భయం ఉందండి. ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన కుక్కను కొట్టండి, అరిసిద్దా? దానికి నొప్పి బాధ తెలియదు. కానీ అది బతికొండగా కొట్టు, కయ్యమని అరుస్తుంది. ఈ రోజున నువ్వు బతికొండగా నిన్ను కొడితే దెబ్బ తగులుతుంది. అంటే దెబ్బ, నొప్పి, బాధ తెలిసేది దేనికంటే నీ ఆత్మకి. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఒకడు లోకమంతా సంపాదించుకోవడానికి కష్టపడతాడంట, కానీ తన ఆత్మను రక్షించుకోలేడు. ఇప్పుడు ఆత్మను రక్షించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దేవుడు ప్రేమించిన ప్రేమలో నీ ఆత్మను రక్షించి నీ ఆత్మకు నెమ్మది, సమాధానం, శాంతిని ఇస్తున్నాడంట. నీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. 4:9 మరొకసారి చదువునా. 1 యోహాను పత్రిక. మనము ఆయన ద్వారా జీవించినట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని. ఆయన ద్వారా జీవించడం అంటే ఏంటి? మరణము లేని నిత్యానిత్యమైనటువంటి జీవితం. ఆత్మకు నిత్యానిత్యమైన పరలోక రాజ్యం, మరణము లేని జీవితం. ఇప్పుడు ఆయన ద్వారా మనలో ఉన్న ఆత్మకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువునానా. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి. అద్వితీయ అంటే ఇద్దరు కానివాడు, ఒక్కడే ఒక్క దేవుడు. ఇప్పుడు ఇద్దరు కానివాడు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు అంటున్నప్పుడు యెహోవా ఒక్కడే, యెహోవా ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు పిల్ల దేవుడు, చిన్న దేవుడు. ఆయన యెహోవా పెద్ద దేవుడు అని చెప్పేవాళ్ళు యూట్యూబ్ లో కుప్పలు ఉన్నారు. పిచ్చి బోధలు వినమాకండి. అద్వితీయుడు, ఇద్దరు కాని దేవుడు ఎవరు? లోకరక్షకుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయండి, చూసేవాళ్ళు లేడు.
చదవండి నాన్న, కంటిన్యూ చేయండి. దేవుడు తన అద్వితీయ కుమారుని దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించెను. లోకములోనికి పంపించెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునగా. దీని వలన ప్రేమ అంటే ఏంటో తెలిసి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ప్రేమ నీకు తెలియకపోతే నీ భార్యను నువ్వు ప్రేమించలేవు, నీ భర్తను నువ్వు ప్రేమించలేవు, నీ పిల్లలను నువ్వు ప్రేమించలేవు, నీ స్నేహితులను ప్రేమించలేవు, నీ బంధువులను ప్రేమించలేవు. అంటే ఇప్పటి వరకు నీ భార్య నీ పిల్లల్ని ప్రేమించానని చెప్పేది మొత్తం ఏం ప్రేమ? ఇది నటించే ప్రేమ, అది గతించిపోయేది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన జీవితంలో ఎంత నష్టం కలుగుతుంది చెప్పండి. ఇప్పుడు 1 కొరింథీ 13 కంటిన్యూ చేయనా? మీకు ఆ వరుస అర్థమైంది. దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడి. ఇప్పుడు చూడండి, భాష అంటే మాట వెనక దేవుని యొక్క ప్రేమ ఉంది. నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా ఆ లాంగ్వేజ్ లో నువ్వేం చూపించాలి తెలిసిన? ప్రేమను మాత్రమే చూపించాలి. కానీ మాటల ద్వారా చిత్రహింసలు పెట్టే డైలాగులు చెప్తే నువ్వు లోక సంబంధివి, దేవుని ప్రేమ నీళ్ళు లేదు కనుక నువ్వు పనికిరావు. మైండ్ పనిచేసేదంటే పనిచేయదు. ఇక నీ జీవితంలో నీకున్న తలంపులు నిన్నెట్ట మోసం చేస్తాయి అంటే, నువ్వు మంచోడివి, నువ్వు సూపరో, నువ్వు టాపరో, నీ మనస్సాక్షి నిన్ను ఓకే బొస కొడతా ఉంటది. పాము కనుక బొస కొడతా ఉంటుంది చూసావా, అట్ట బొస కొడతా. ఇక దానికి ఉబ్బి తబ్బిళ్ళు అయిపోయి ఇక నీ కళ్ళ ముందర ఎవడు భక్తి పనులు కనపడరు. నేను చేసేది రైటే, ఎందుకని నిన్ను భ్రమపరుస్తూ ఉంటది ప్రేమ విషయాలు. నిజంగా అండి, ఇది ఎంత నష్టం కలుగుతుందో మీరు గుర్తుపట్టకపోతే నేనేం చేయలేనండి. కంటిన్యూ చేయనా? ప్రేమ లేని వాడనైతే అయితే మ్రోగెడు కంచును గనగనలాడు తైలమునై యుందును. తాళమునై ఉండు. చూసారా, కంచు మోగిది కదా, ఆ గణగణలాడే తాళం వలే ఉంటారంట. ప్రవచించు కృపావరము కలిగి. ప్రవచనం ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఏంటి, అన్ని ప్రేమకు గుర్తేనండి. నీ భాష, నీ మందిరంలో నువ్వు ప్రవచించడం, ఇదంతా ప్రేమకు గుర్తండి. ఈ ప్రేమనండి సంఘాల్లో లవ్ అఫేర్లు, సంఘాల్లో పెళ్లిళ్ళు, సంఘాల్లో మ్యాచెస్లు. ఒకే సంఘంలో ఉన్న పిల్లలు దేర్ ఇస్ ఏ స్పిరిచువల్ బ్లడ్ రిలేషన్. మీకు విషయం చెప్పనా? ప్రవీణ్ పగడాల గారి గురించి మీరు బాగా తెలుసు కదా, నేను ఎక్కువ మాట్లాడలే. ప్రవీణ్ పగడాల గారు 11 సంవత్సరాలు వాళ్ళ దైవజనుల దగ్గర ట్రైనింగ్ అయి పెరిగి పాస్టర్ గారి దగ్గర ఉన్న వాళ్ళ పాపనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. తెలుసా మీకు? అది సంగతి. ఇక్కడ పరిశుద్ధ లేఖనం ఏం చెబుతుందో మనం గమనించుకోకపోతే ఉపయోగం ఏమి లేదండి. ఎంత పెద్ద భక్తిపరుడైనా మిస్టేక్, తప్పుకి పనిష్మెంట్ ఖచ్చితంగా అనుభవించి తీరాలి. నేనైనా, నువ్వైనా, ఎవడైనా సరే. సచ్చినోడిని నేను కనుక లేపి ఇంకేముందో నేనే సేవకుండా అని చెప్పినా, నీ జీవితంలో ప్రేమను కనపరిచే విషయాల్లో నువ్వు లోపంగా ఉంటే నీ జీవితంలో నీకు దేవునికి సంబంధం లేదు. దేవుని ప్రేమ నీలో ఉండదు, నీలో లోకం ఉంటుంది. అంటే నువ్వు నటిస్తూ ఉంటావు. గంట కనుక కొడితే గణగణగణమని నేను ప్రేమిస్తున్నాను, మా నాన్న ప్రేమిస్తున్నాను, మా అమ్మని ప్రేమిస్తున్నాను, మా తమ్ముడిని ప్రేమిస్తున్నాను, మా వాళ్ళని ప్రేమిస్తున్నాను, అందరిని ప్రేమిస్తున్నాను అంటా ఉంటావు అంతే. ప్రేమ ఏం కోరుకుంటుంది చెప్పు? ప్రేమించినోడు ఏం కోరుకుంటాడండి? ఏం చేస్తాడు? త్యాగం చేస్తాడు, నష్టపరుచుకుంటాడు. అర్థమైందా? తన కొరకు ఏదైనా చేస్తాడు. తను ప్రేమించిన దాని కోసం, ఇష్టమైన దాన్ని ఇవ్వటం కొరకు ఎంతైనా నష్టపోతాడు. ఈ రోజున ఒక భర్త భార్యను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? భార్య భర్తను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నేను మా ఆయన్ని ప్రేమించడాన్ని బట్టలు ఉతకుండా, అన్నం కూరలు వండి పెట్టకుండా, పట్టించుకోకుండా దూరంగా ఉంటే సరిపోతుండే. దీన్ని ప్రేమ అంటారు గారు, సత్యవాయి గారు. ప్రేమకు క్రియ ఉండాలి. అర్థమైందండి? నువ్వు బువ్వ కూరలు పెట్టడం కాదు, లోకాన్ని నీలో లేకుండా చూసుకుంటే దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఓర్చుకుంటావు, దేవుని ప్రేమ ఉంటే నువ్వు తగ్గించుకుంటావు, దేవుని ప్రేమ ఉంటే నువ్వు కనికర పడతావు, జాలి పడతావు,
క్షమించుకుంటావు, తలంచుకొని వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు రక్తమాంసాల్లో భూమండలం మీద తన ప్రజలకు ప్రేమను చూపించి ఆయన ఎంత తగ్గించుకున్నాడో శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. అంటే నిన్ను ఎవరైనా దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను సిలువేస్తున్నా, సిలువేసేవాడిని కూడా ప్రభా రక్షించు, వీడు ఏం చేస్తాడు వీడికి తెలియదు కనుక వీడిని ప్రేమించు అంటాడు తప్ప వీడు నశించుకోవాలని అనడం. ఇవాళ ఈ ప్రేమ ఉందండి. ఎంతకాలం బట్టిది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో ఉన్న ప్రేమ లోకాన్ని ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుని ప్రేమ కలిగి ఉండి దేవుని ప్రేమిస్తున్నామా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాక్యం అనే అర్థంలో చూసుకున్నప్పుడు, సత్యము ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు దిద్దుబాటు జరగాలి. అయ్యా నేను నిన్ను ప్రేమించట్లేదు, వాస్తవం. ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ చూపించినటువంటి గుణాలు నీలో ఉంటాయి. ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తావు, ఇతరుల ఆత్మ పాతాళానికి వెళ్లకుండా వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటావు, జాగారం ఉంటావు, కష్టపడతావు. ఇప్పుడు నువ్వెలా కష్టపడ్డావో నీ పిల్లలు కూడా ఒక పరిశుద్ధులుగా, సేవకులుగా, ఇతరుల ఆత్మలను రక్షించేటువంటి బిడ్డలుగా తన పిల్లలు కూడా నీతిమంతులు అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు ఇలాంటి నీతి కలిగిన బిడ్డలుగా ఉన్నారు, తల్లిదండ్రులుగా ఉన్నారు చెప్పండి? ఏమండి, ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు డబ్బులు ఖర్చు పెడతావా? ఆ దశం భాగం తప్ప ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఇస్తే వామ్మో నా సొమ్ము. అవునా? మీరు తట్టుకోలేరండి. బైబిల్ని నేను ఓపెన్ చేసి చూపిస్తే తట్టుకునే పరిస్థితులు కాదు మన దగ్గర ఉందంతా లోకంలో నటించే ప్రేమతో ఒక నటన. నేను వస్తున్నానండి మందిరానికి, నేను కానుకిస్తున్నానండి, నేను పాటలు పాడుతానండి, నేను పరిచర్య చేస్తున్నాను, ఇక ఇదేనా? కాదు. దేవుడు ఏమంటానంటే ప్రేమ యొక్క పరిపూర్ణతను నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు లోకంలో ఉన్నది ఏ ఒక్కటి నీలో పనిచేసినా దేవుడు ఒక మనిషి మీద చూపించిన ప్రేమ నువ్వు ఇతరుల మీద చూపించలేవు. ఇతరుల రక్షణ కొరకు నువ్వేం చెయ్యవు. నీ వరకు నువ్వు తిని తాగి నిద్రపోయి లెగుస్తూ ఉంటావు అంతే. నీ జీవితం మొత్తం ఇట్ట తెల్లారిద్ది అంతే. మళ్ళీ పేరుకు మాత్రం నువ్వు గుడికెళ్ళి వస్తూ ఉంటావు ఇంతే. ఇది జరుగుద్ది. ఇక నీ సొమ్ము తీసుకున్న వాళ్ళంతా ఏం చేస్తా ఉంటారంటే, పాస్టర్లో నీ సొమ్ము తీసుకున్న వాళ్ళు అంతా కూడా వాళ్ళ ఎచ్చులకి, వాళ్ళ పిల్లల బీటెక్ ఎంటెక్ చదువులకి, లోక సంబంధమైన ఆశలకి ఖర్చు పెడతారు. సేవలో వచ్చిన రూపాయిని తీసుకెళ్లి లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం నేర్చుకోవడానికి ఖర్చు పెడతారు. లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకున్న పిల్లలు మొత్తం పెరిగి పెద్దోళ్ళ ఉద్యోగాలు, పిల్లలు పుట్టిన తర్వాత భ్రష్టులై దేవుణ్ణి ప్రేమించకుండా, పరిశుద్ధ జీవితాన్ని ప్రేమించకుండా, లోకంలో తల్లిదండ్రులను మర్డర్ చేస్తూ, వేధిస్తూ, బాధ పెడుతూ నశించిపోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కళ్ళ ముందర ప్రతి ఇళ్లలో ఉన్నారు కుటుంబాలు. ఈవెన్ దైవజనుల కుటుంబాల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇవాళ ఏం అర్థమైంది చెప్పండి? ఈ రోజున నువ్వు ఏం కోల్పోతున్నావో అర్థం చేసుకో. లోకాన్ని వెంబడించి, లోకాన్ని ఇష్టపడి, లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు బ్రతికితే దేవుని ప్రేమ నీలో లేకపోతే జరిగే నష్టం అంతా ఇంత. కంటిన్యూ చేయనా? అదే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవై ఉన్నప్పటికీ కొండలను పెకలింపగల, చూడండి, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం విశ్వాసము గలవాడై, చూడండి, మామూలు విశ్వాసం కాదు, నీకు పరిపూర్ణమైన విశ్వాసం నీకు ఉండొచ్చు గాక. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నీకు విశ్వాసానికి ఆధారం కూడా ప్రేమే. నేను విశ్వసించాను అంటానికి రుజువు కూడా ప్రేమే. ఇప్పుడు చూడండి, ప్రేమ లేకపోతే నీ దగ్గర విశ్వాసం ఉందన్నా కూడా పని చేయదండి, వేస్ట్. ఒకవేళ ఆ విశ్వాసంతో అద్భుతాలు జరగచ్చు గాక. కానీ యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రతి పాపి పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు అలాంటి ప్రేమ ఇప్పుడు నీలో కనపడదు, నీలో ఉండదు. భయం కలగట్లేదండి? నీ విశ్వాసం ఎంత గొప్పది ఉన్నా కూడా, ఈ లోకంలో ప్రజలందరూ అబ్బా నువ్వు సూపర్ అంటున్నా కూడా, ప్రేమ లేకపోతే
ఏమీ లేదు. దేవుడు ఈ లోకంలో చూపించిన ప్రేమ నీలో కనపడకపోతే నీ దగ్గర ఎంత గొప్ప విశ్వాసంతో అద్భుతాలు చేసినా నువ్వు పరలోక రాజ్యం మాత్రం నీకు ఉండదు. ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటే, నేను లోకంలో ఒక ప్రేమను చూపించాను, అదే ప్రేమ నువ్వు కూడా చూపించాలి. ఇదే మాట 3:16 కూడా ఉంటుంది చూడండి. అక్కడ మొదటి యోహాను పత్రికలో చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. ఇప్పుడు చూడండి, ఆయన తన నిమిత్తము, మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంటే ప్రేమ ఎట్టిదని చూపించాలి. ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, పాపి కొరకు ప్రాణం పెట్టే అంత జీవితాన్ని చూపిస్తాడు. నేనేమంటానంటే, పాపి కొరకు నీ డబ్బులు ఖర్చు పెడతావా? పాస్టర్ల ఫోటోలకి, ఎచ్చులకి, సోకులకి, డెకరేషన్లకి, స్టేజీల డెకరేషన్లకి, మనుషుల బొమ్మలు చూపించుకోవడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు లేడండి. 3 దినాలు మనం శుద్ధీకరణ కోటాలు నేర్చుకుంది అదే. వీళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు దేని కొరకు డబ్బులు ఖర్చు పెడతారు తెలిసినా? ఇప్పుడు క్యాలెండర్లో చూడండి, క్యాలెండర్లో మొత్తం పాస్టర్ గారు, పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి పిల్లలు. మరి అట్లా డబ్బులు ఇచ్చిన సంఘ పిల్లల ఫోటోలు వద్దు. సంఘ పిల్లలు ఇచ్చిన డబ్బులతో పాస్టర్ గారి ఫోటోలు, వీడియోలు ఎంచుకొని తిరగచ్చు. కానీ కానుకలు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రం, సంఘ పిల్లలు మాత్రం వాల్ పోస్టుల్లో కనపడకూడదు. నేను అంటాను, నువ్వు వేసుకున్నప్పుడు నీ సైజులో నీ సంఘ పిల్లల ఫోటోలు అన్నీ వేసుకోరాదండి. అట్టేసుకో. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. సొమ్మేమో సంఘ పిల్లది, సోకులేమో అయ్యది, అయ్యగారిది, అమ్మగారిది. ఏం లోకం రా నాయన! ఎక్కడ నేర్చుకొని వచ్చారా నాయన సేవ చేయడానికి? ఏ ఊర్లో నేర్చుకొని వచ్చారా నాయన సేవ చేయడానికి? ఈడు ఇప్పుడు దాకా ఉద్యోగం చేసి శుభ్రంగా కోట్లు లక్షలు సంపాదించి రిటైర్డ్ అయిన తర్వాత ఈడు సేవ చేయడానికి బయలుదేరతాడు కుంటిదాన్ని వేసుకొని. సంఘాలను నీకు డబ్బుతో సేవ చేసేవాడు పనికిరాడు. ఎంతకాలం అట్ట సంఘ పిల్లలను మోసం చేస్తావు? నువ్వు డబ్బు ఉందని చెప్పి ఫుల్ బందోబస్తు పెద్ద మందిరాలు కట్టాయి గారు, సత్యమయ్య గారు, పెద్ద మందిరాలు. నువ్వు మందిరం కట్టాలంటే విశ్వాసంతో నువ్వు పిల్లలకు వాక్యం చేస్తే ఆ పిల్లలు ఇచ్చిన డబ్బుతో నువ్వు మందిరం కట్టు. విశ్వాసపు మందిరం అవుతుంది. లేకపోతే లవర్ల మందిరం అవుతుంది. లోకాశలతో కూడినటువంటి మందిరం అవుతుంది. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏం సేవ మనం చేసేది? దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా? పదాలు కంటిన్యూ చేయి. అదే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవై ఉన్నప్పటికీ కూడా కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ఆయనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. చూసారా? ప్రేమలో ఉన్న గుణాలు చూడండి. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని ఆశించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషించును. అది లెక్క. ఇవ్వండి ప్రేమలో ఉన్నటువంటి గుణాలు. ఇప్పుడు ఇవి గనక నీ భార్య పిల్లలకి కుటుంబానికి నువ్వు గనక చూపించకపోతే బతుకుతారండి? చచ్చూరుకుంటారు, శవాలైపోతారు అంతే. ఇప్పుడు చూడండి, దీనిలో ఇప్పుడు జరిగేది ఏంటో తెలిసిన నటన. భార్య భర్తను ప్రేమించడంలో నటన. ఇప్పుడు జరిగేదంతా మొత్తం నటన. ఎందుకు నటన? లోకం ఉంది కాబట్టి. యేసుక్రీస్తు చూపించిన ప్రేమలో ఏముంటదంటే ఈ గుణాలన్నీ ఉంటాయి.
ఓర్పు ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దీర్ఘకాలం క్షమాపణ, అది ఉప్పొంగదు, ఏ మాత్రం కూడా స్వప్రయోజనాన్ని ఆశించదు, తన కొరకు తను ఏది చేసుకోదు. తన దగ్గరికి డబ్బులు వచ్చినానుకో పంచిపెట్టేస్తుంది. అపోస్తులు ఏం చేశారండి? దైవజనులు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వచ్చే డబ్బులు పిల్లలకి ఖర్చు పెట్టేస్తారు. సంఘంలో ఉన్న దీనమైన పిల్లల్ని వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు, వాళ్ళకి కావలసినవి కొన్ని చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న లేమి దరిద్రతను వాళ్ళు తీసేస్తూ ఉంటారు. స్వప్రయోజనాన్ని ఆశించదు. అందుకని ఆ పాట ఏం పాట అయ్యారు? నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది తెలుసుకెందుకు. మంచి పాటే కదా ఎబెనేజర్? మంచిదే అంటావా? ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు మనం ఏం చూసామంటే, ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే, లోకం, దేవుని దృష్టిలో లోకం ఏంటో చూసాం ఎప్పటి వరకు. ఇప్పుడు సాతాను దృష్టిలో లోకం ఏంటి చెప్పండి. ఇప్పుడు సాతాను దృష్టిలో లోకం ఏంటి, మనిషి దృష్టిలో లోకం ఏంటి, ఎప్పటికి అర్థమవుతుంది మనకి? ఇప్పుడు ఇది చదవండి, ఈ 3 వచనాలు చదవండి, ఈ 3 విషయాలు నీకు అర్థం కావాలి. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఈరోజు నేను 2 అంశం చెప్పను, 2-3 అంశాలు మీరు చదివి రేపు మీరే వాక్యం చెప్పాలి. సంఘం నేను ఒక్కడనే కూర్చుంటాను, నేను వాక్యం వింటాను, మీరు చెప్పాలి. చెప్తారండి? ఐఎమ్ ఇన్ ది బిజీ. మా ఎబెనేజర్ దొరగారు ఏమంటారు? ఏవయా 6 అదే మధ్యాహ్నం రాపోయా అంటే, ఐఎమ్ ఇన్ ది బిజీ పాస్టర్ గారు. అవునా నాన్న? సరే కొడుక, మంచిది. కానీ దొరగారికి బిజీలంట. చిన్నపిల్ల అయి ఉంటే బాగుండేది. చింత బెత్తం తీసుకొని ఎబెనేజర్ కొడతాడు, ఈ ప్రశాంత్ గారిని తాత తీస్తాడు. అబ్బా, నేను ఎప్పుడు అట్ట కొడతానా అనిపిస్తుంది. ఏం చేయలేక మెదలకుండా ఊరుకుంటున్నారు. చిన్న పిల్లోడు పోయి నా కళ్ళ ముందర కనపడితే యేసు రక్తమే చేయి తాడు 4 మెలికలు చుట్టి మంచి లెదర్ బెల్ట్ తీసుకొని తోలు ఊడేలా కొడితే బాగుండు. దున్నపోతుని కొట్టేటప్పుడు సెంటర్ కోల్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఎదర మునికొనలో 4 తోలు ముక్కలు కడతారు. 4 తోలు ముక్కలు. అవి ఏం చేస్తాయి చేసిన, ఇటు కొట్టినప్పుడు తాడుతో పాటు వెళ్ళి ఆ తోలు ముక్కలు సర్రమని లాగుతాయి. అర్థమైందా మీకు? ఇటు కొట్టినప్పుడు బొడ్డు దగ్గర సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. బొడ్డు దగ్గర చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొట్టిద్ది. దున్నపోతుని చండ్రకాలు తీసుకొని ఇటు కొడతారు. ఇటు కొడితే అది వెళ్ళి పొట్ట కింద తగిలింది. తోలు పొట్ట కింద సర్రమంటది. అక్కడ చర్మం మందం ఉండదు, పలసగా ఉంటుంది, సర్రమంటది. అట్ట కొట్టాలని ఉంది. ఊరుకుంటారా మీరు? ఎబెనేజర్ అయ్యా ఊరుకుంటావయ్యా? మరేం చేస్తావు ఊరుకోకుండా? వాళ్ళ లేదు గీలలేదు, దేవుడు లేకపోయినా పర్వాలేదు, దెయ్యం ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన లోకాన్ని ప్రేమించిన ప్రేమ నీలో లేకపోతే నీ కుటుంబం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఈ రోజున జరిగే ప్రమాదాన్ని నువ్వు గుర్తుపెడతాను. భయపడాలా ఆ విషయాలు, అందులో ఉన్న విషయాలు మనం భయపడాలి. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని దర్శించి మాట్లాడు. ఇవాళ ఆ ప్రేమ నాకు కావాలి. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.
చేద్దాం నాన్న, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభును బ్రతిలాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు నిజంగా మనందరం కూడా గ్రహించకపోతే ఈ రోజున మన